ఏమండి లోకాన్ని ఒకళ్ళు మీరు నమ్ముతున్నారేమో, లోకాన్ని నమ్ముతున్నారేమో. భార్య అంటది భర్త, ఏమండి మీరు లేకుండా నేను బతకలేనండి. మీరు అమాయకులు కదా నమ్ముతారు. నిజమేనా? ఈ పిచ్చిది బతకలేదేమో అనుకుని జీవితం అంతా దేవుని విడిచిపెట్టి దానికోసం మీరు దానదత్తం చేస్తారు. అవునా? మీరు చచ్చిపోయినకోండి సడన్ గా ఏం చేస్తుంది భార్య? ఏడుస్తుంది అంతే, అంతకన్నా ఇంకేం చేయగలదు? గుండెలు బాదుకుంటుంది లబ్బో దీపమని. అవునా? ఆఖరి క్షణంలో శవాన్ని ఎత్తే ముందండి ఎక్కడో ఎనర్జీ తెచ్చుకొని కొంచెం గట్టిగా అరుస్తుంది, ఏమన్నా బాబోయ్ నా నాదుని తీసుకెళ్ళిపోకండి. అమ్మో మనం అనుకోండి ఎంత ప్రేమో భార్యకి. పో నిజంగా అలాగని ఎత్తిన శవాన్ని అమ్మా నువ్వు తీసుకెళ్ళదు అంటారు కదా, ఇంటిలో ఉంచేస్తావమ్మా, తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టి వద్దు తీసుకెళ్ళి. ఏ శవం అవసరం లేదు. మరి మీ ఆయన కొన్న ఇల్లు కావాలండి, మీ ఆయన కొన్న బంగారం కావాలండి, మీ ఆయన కొన్న వస్తువులు అవన్నీ కావాలి, మరి మీ ఆయన వద్దు. ఇలాంటి వాడినా నువ్వు నమ్మవు? ఇలాంటి ఆమెనే నువ్వు నమ్మవు? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసగించేవాళ్ళు, తమ అవసరతల కోసం మిమ్మల్ని కావాలని కోరుకున్న వాళ్ళు. అవునా? పెళ్లి ఎందుకు చేసుకుంటావు? ఇది ఇంట్లో బట్టలు ఉతకడానికి ఎవరు లేరండి. ఏ పని మనిషి పెట్టుకుని జీతం ఇవ్వాలి, భార్య చేసుకుంటే చచ్చినట్టు పడి ఉంటుంది అది. ఇలా ప్రతి మనిషి చూడండి తాను భూమి మీద ఎవరితో సాంగత్యం చేసినా, ఎవరితో సహవాసం పెట్టుకున్నా ఏదో ఒక తెలియని స్వార్థం ఆ మనిషిలో ఉంటుంది. కానీ దేవుడు ఏ స్వార్థం లేదండి, ఏ స్వార్థం లేదండి. ఆయన కోరుకున్నదల్లా ఏంటి? నీ బంగారం నాకు ఇచ్చానడా? లేదండి. నీ భూమి నాకు ఇచ్చానడా? లేదండి. నీకేం కావాలయ్యా? నాకు నువ్వే కావాలయ్యా. దేవుడు మనుషుల నుంచి కోరుకున్నది మనల్నే గాని మన ఆస్తులను కాదు, మన సంపదలను కాదు, మన ఐశ్వర్యాన్ని కాదు. నిజమైన తండ్రి అండి ఆయన.